2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లీడర్షిప్ కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జరిగినటువంటి తప్పిదాలను ఒకసారి సమీక్షించుకొని ఇప్పుడు కొన్ని వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శాసించేటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గాలపైన దృష్టి పెట్టి మరి ఆ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆ జిల్లా ఇన్ఛార్జిగా ఆ బాధ్యతలు ఒక కీలకమైనటువంటి వ్యక్తికి అప్పగించాడనేటువంటి ఒక చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతూ ఉన్నది. ఏమిటా జిల్లా, ఏమిటా కీలక నియోజకవర్గాలు, ఎవరా లీడర్ అన్నది చూస్తే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు రావడానికి కీలక పాత్ర పోషించింది ఉభయ గోదావరి జిల్లాలు. 34 నియోజకవర్గాలు, 5 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ 34లో 27 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే రాయలసీమలో కదా 52 నియోజకవర్గాలు 49 ఎట్లా గెలుచుకుందో ఆ స్థాయిలో మనం కంపేర్ చేయొచ్చు. అంత బలంగా వైసీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. కాపు సామాజిక వర్గం కూడా వైసీపీకి బలంగా తోడుగా నిలిచింది కాబట్టి ఆ స్థాయి విజయం అప్పుడు సాధ్యమైంది వైసీపీ పార్టీకి. 2024 వచ్చేసరికి ఏమైంది? అది సున్నాకి పడిపోయింది. అంటే దారుణమైనటువంటి పరిస్థితి. ఒక రేంజ్లో గెలిచిన వాళ్ళు 2024కి సున్నాకి పడిపోవడం, అది కూడా కూటమికి సంబంధించినటువంటి లీడర్లు భారీ మెజారిటీలతో గెలవడం. సో అలాంటి కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఖచ్చితంగా బలమైనటువంటి లీడర్షిప్ ఉండాలి. వారిని నడిపించేటువంటి నాయకుడు, జిల్లా అధ్యక్షుడు కూడా బలంగా ఉండాలి. సో అట్లా ముద్రగడ పద్మనాభం గారికి ఆ బాధ్యతలు అప్పగించారన్నది ఇప్పుడు టాక్. ఎందుకు ఆయనకి అప్పగించారు అంటే ఇక్కడ జగన్ గారి ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, ఒక లీడర్కి ఒక బాధ్యత ఇచ్చాడంటే అంటే జిల్లా అధ్యక్షుడు ఉన్నాడంటే ఉన్నాడని కాకుండా, సో ఎవరికైతే బాధ్యతలు అప్పగిస్తే అక్కడ మనం అనుకున్నటువంటి రిజల్ట్ వస్తుంది, పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, పార్టీ బలపడుతుంది, ఎవరు పని చేయగలరు అనేది ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. సో ఇప్పుడు అది ముద్రగడ పద్మనాభం గారైతే ఆ పని చేయగలరని నమ్మారన్నది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. ఎందుకంటే ముద్రగడ గారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అలాంటిది. దానికి తోడు ఇది కూటమి కోటలు బద్దలు కొట్టాలంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ సామాజిక వర్గం కానీ, గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు కానీ, అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ కానీ, ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు లేకుంటే అక్కడ వైసీపీ పార్టీ ఉండదా లేదా, అక్కడ ఉన్న లీడర్లు అంతా వేస్టా అన్నది కాదు. ఇక్కడ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్ ఇప్పటికే కొంతమంది తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు 2029 లక్ష్యంగా. కానీ కొంతమంది ఏమైంది, 2024లో కూటమి గెలిచిన తర్వాత, క్లీన్ స్వీప్ చేసిన తర్వాత చాలామంది క్యాడర్ అస్తవ్యస్తమైపోయినారు. క్యాడర్ అంతా కూడా ఈ కేసులు పెట్టడం వల్ల చిన్న భిన్నమైపోయింది. అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని వాడుకున్నటువంటి వాళ్ళంతా కూడా కూటమిలో చేరిపోయారు. సో ఇక్కడ పార్టీ పరిస్థితి అయిపోయింది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు అక్కడ. సో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని యాక్టివ్ చేయాలన్నా, పార్టీ పని అయిపోలేదని చెప్పాలన్నా, 2019 రిజల్ట్ మళ్ళీ రావాలన్నా, సో డెఫినెట్గా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కింద ఉన్నటువంటి లీడర్షిప్తో పాటు ఆ ముందుండే నడిపించేటువంటి ఒక వ్యక్తి కూడా చాలా అవసరం. అది కూడా ఆ సామాజిక వర్గాల మీద ప్రభావం చూపించగల వ్యక్తి అయి ఉండాలి. డెఫినెట్గా ఉభయ గోదావరి జిల్లా అంటే కాపు సామాజిక వర్గం. మరి దాన్ని శాసించగల వ్యక్తి, ప్రభావం చూపగల వ్యక్తి ఎవరున్నారంటే డెఫినెట్గా ముద్రగడ పద్మనాభం గారు. అటువైపు చూస్తేనేమో పవన్ కళ్యాణ్. ఈ బీసీ సామాజిక వర్గాన్ని కానీ, కాపు సామాజిక వర్గాన్ని కానీ వాళ్ళని సమన్వయపరుచుకొని అక్కడ ఉన్నటువంటి లీడర్లను కూడా ఇన్ఛార్జీలుగా నియమించి, ఎందుకంటే ఒకరికి లీడర్షిప్ ఇస్తే ఇంకొకరికి పనిచేయరు అక్కడ. సో కాబట్టి వాళ్ళని సమన్వయపరచడం కూడా పెద్ద టాస్కే. సో ఇప్పటికీ వైసీపీ పార్టీ క్యాడర్, ఆ లీడర్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కష్టంతో పార్టీని దగ్గర చేసుకుంటూ, కష్టాల్లో కూడా కూటమి ఎన్ని కేసులు పెట్టినా అవన్నీ భరిస్తూ పార్టీని బలంగా, పార్టీ పిలుపునిస్తే బలంగా తీసుకువెళ్ళినటువంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. దానిపైన చర్చ కూడా జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తూని నియోజకవర్గం ఉంది, దాడిశెట్టి రాజా. జగన్ గారు ఏదైనా పిలుపునిస్తే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఆ క్యాడర్ని గ్యాదర్ చేయడం కానీ, పార్టీ వాయిస్ గట్టిగా వినిపించడం కానీ, కూటమి వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకుపోవడం కానీ దాంట్లో సక్సెస్ అయ్యారని ఒక చర్చ ఉంది. సో తూని నియోజకవర్గం 2024తో కంపేర్ చేస్తే, అప్పుడున్నటువంటి పరిస్థితులతో కంపేర్ చేస్తే కొంత మెరుగుపడింది అన్నది. అండ్ అదేవిధంగా రామచంద్రాపురం నియోజకవర్గం కూడా, ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిస్టేక్స్ ఉన్నాయి కొన్ని. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి కానీ చాలా బలమైన లీడర్ ఆయన.
అలాంటి ఆ లీడర్ని కాదని వేరే వాళ్ళకు బాధ్యతలు అప్పగించడం కానీ మార్పులు చేర్పులు చేయడం కానీ ఇట్లా పార్టీ దెబ్బతినిందనేది వైసీపీ పార్టీలోనే ఉన్నటువంటి అభిప్రాయాలు. సో ఇక్కడ మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా మరి ఆ పార్టీని తన క్యాడర్ని యాక్టివ్ చేస్తూ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పనిచేస్తూ ఉన్నారని ఒక చర్చ. ముమ్మిడివరం నియోజకవర్గం కానీ, రంపచోడవరం కానీ, నరసాపురం కానీ, పోలవరం కానీ, గోపాలపురం కానీ ఇట్లా నియోజకవర్గాలన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తూ, సో ఇక్కడ ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం కుమారుడికి పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలతో పాటు పిఠాపురం నియోజకవర్గం కూడా ప్రత్యేకించి ముద్రగడ పద్మనాభం గారు పర్యవేక్షించాలనేది కూడా పర్యవేక్షిస్తారన్నది కూడా ఒక చర్చ ఉంది. సో ఇట్లా బలంగా పనిచేస్తేనే అక్కడ ఆ సామాజిక వర్గం మీద ప్రభావం చూపించగలిగితేనే మనం అనుకున్న రిజల్ట్ వస్తున్నది జగన్ గారి యొక్క ఆలోచన విధానం. సో దీనితో పాటు ఇన్ఛార్జీల మార్పు కూడా చాలా చాలా అవసరం. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఏ లీడర్ అయితే అధికారం ఉన్నా లేకున్నా పార్టీ కోసం బలంగా పనిచేయగలడు, ప్రజల సమస్యల తరపున పోరాటం చేయగలడు అన్నది కూడా దృష్టిలో పెట్టుకొని ఇన్ఛార్జీల మార్పు కూడా జగన్ గారు ఒక నివేదిక తెప్పించుకోవడం, దాని ప్రకారం మార్పులు చేర్పులు చేసుకోవడం క్యాడర్ అభిప్రాయాలకు అనుగుణంగా. సో అదొకటి. దాని తర్వాత అతి ముఖ్యమైనటువంటిది కాపు ఓటు బ్యాంక్ అనేది చాలా చాలా కీలకం. ఇదే పెద్ద టాస్క్ ముద్రగడ గారికి. ఆ మిగతావన్నీ కూడా ఇన్ఛార్జీలు వాళ్ళు చూసుకుంటారు, కానీ ఈ కాపు సామాజిక వర్గం వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఏ రకంగా ముద్రగడ పద్మనాభం గారు వారిని వైసీపీ పార్టీ వైపు తీసుకొస్తారు. సో ఛాన్సెస్ ఉన్నాయి. వ్యతిరేకత వచ్చింది కాపు సామాజిక వర్గంలో. ఎందుకంటే 2024 ఎన్నికల సందర్భం వేరు, ఇప్పుడు వేరు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి వేరు. కాబట్టి కాపుల్లో మార్పు అనేది వచ్చింది జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా. ఏమంటే రాష్ట్రాన్ని కాకపోయినా కులం చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి, అది అండి ఇదండి అని చెప్పి లాస్ట్కి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచినారు. రాష్ట్రం పక్కన పెట్టండి, కాపు సామాజిక వర్గానికి ఏమైనా జరిగిందా అంటే కాపు సామాజిక వర్గం చెప్పేదండి ఏమీ లేదు అని. పైగా మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, మేము శిక్ష అనుభవించాలా, జెండాలు మోస్తే అనే అభిప్రాయానికి వచ్చినారు. సో అట్లా కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత అనేది వచ్చింది. మరి ఆ వ్యతిరేకతతో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ పార్టీకి వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఇదే ఇక్కడే టాస్క్. అంటే ఇదే పెద్ద సమస్య. వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది తెలుసుకొని వారికి నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కలిగించే వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా ముద్రగడ గారు. ఎందుకు అంటే కాపు సామాజిక వర్గం కోసం ఆల్రెడీ ఉద్యమాలు చేసి ఉన్నాడు, కేసులు ఉన్నాయి, ఆయన పైన సింపతి కూడా ఉంది. 2024లో ఒక ఛాలెంజ్ వేయడం, ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడం, ఇవన్నీ కూడా చూసాం. అయితే ఈయన మాట మీద నిలబడ్డాడు కానీ పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడలేదు. సో ఇక్కడ కంపేర్ చేస్తారు డెఫినెట్గా. కాబట్టి ఇక్కడ ముద్రగడ గారు ప్రభావం చూపించగలరు అన్నది ఒక పాయింట్. దానికి తోడి కూటమిలో ఉన్నటువంటి అసంతృప్తులు చాలామంది ఉన్నారు. 2024 ముందు వరకు కూడా జెండాలు మోసిన వాళ్ళు ఏదో రోజు మేము లీడర్ కాకపోతామా, మేము ఎమ్మెల్యే కాకపోతామా అన్న కలలు కన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట కారణంగా అది జరిగే అవకాశమే లేదు. ఇంకో 15 సంవత్సరాలు కలిసి ఉంటాం మనం, అవమానాలు ఉంటాయి, భరించాల్సిందే అని ఆయన చెప్పిన తర్వాత ఇంకెన్ని రోజులు జెండాలు మోస్తారు వాళ్ళు? 15 సంవత్సరాలు అంటే వాళ్ళకి ఓపిక ఉండొద్దు. 15 సంవత్సరాల తర్వాత కూడా ఏమైనా అవకాశాలు వస్తాయని గ్యారంటీ లేదు వాళ్ళకి. సో కాబట్టి ఎవరైనా రాజకీయాలకు వచ్చిన వాడు జెండాలు మోయాలని చూడడు, తను కూడా ఎదగాలని కోరుకుంటాడు. సో అట్లా అసంతృప్తులను కూడా వైసీపీ పార్టీలో ప్రాముఖ్యత లభించే విధంగా, వారికి న్యాయం చేసే విధంగా అలాంటి వాళ్ళను కూడా ఇటువైపు తీసుకురావడంలో మరి ముద్రగడ గారు కీలకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. సో పెద్ద టాస్కే. సో ఎంతవరకు అది కార్యరూపం దాల్స్తుంది ఏంటిదనేది చూడాలి. సో దాంతో పాటు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి జగన్ గారి హయాంలో జరిగినటువంటి పనులేంటి, ఇప్పుడు జరుగుతున్న పనులేంటి, జగన్ గారి పైన అప్పుడు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు ఏంటి, కూటమిలో ఉండి కూడా వీళ్ళు పోలవరాన్ని ఎందుకని ముందుకు తీసుకోలేకపోతున్నారు, నిధులు తీసుకురాలేకపోతున్నారు, నిర్వాసితులకు ఇప్పటికీ కూడా మరి ఎందుకని పరిహారం ఇవ్వలేకపోతున్నారు, వారికి ఎందుకని న్యాయం చేయలేకపోతున్నారు అనే విషయాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి నిరసనలు, ధర్నాలు చేసి వీరి యొక్క వైఫల్యాలను ఎండగట్టేటువంటి ఒక ప్రయత్నం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులకు సంబంధించి కానీ, ముఖ్యంగా సూపర్ 6లో భాగంగా పథకాలకు సంబంధించి కానీ, ఇసుకకు సంబంధించి కూడా చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ ప్రాంతంలో, అతిపెద్ద ఇబ్బందులు అక్కడ. సో ఇట్లా ఉభయ గోదావరి జిల్లాలో అనేక అంశాలు కూటమి పైన వ్యతిరేకత రావడానికి కారణాలు అవుతూ ఉన్నాయి. ఆ వ్యతిరేకతను వైసీపీ తన వైపు తిప్పుకోవడంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా మరి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన ఎపిసోడ్ అన్నది పొలిటికల్ సర్కిల్ గట్టిగా జరుగుతున్నటువంటి చర్చ. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మరి దీనికి సంబంధించి
2024 ఫలితాల తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాలకు సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టగలరు.